దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు మనం రాజుల 2వ గ్రంథము గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము గురించి తెలుసుకోవాలి అనంటే మనం ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత ప్రేరేపింపబడాలి, ఆత్మచేత నడిపింపబడాలి బిడ్డలారా. కనుక సుశేష పఠనము చదువుకొని ఒక పాట ద్వారా ఆత్మశక్తి కోసం ప్రార్థన చేసి అటుపిమ్మట రాజుల 2వ గ్రంథము గురించి తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలిన వారు మీతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువార్త 21వ అధ్యాయము వచనములు 8 నుండి. అందుకు ఆయన, మిమ్ము ఎవరును మోసపోనీయకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినదనియు చెప్పెదరు, కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ద్వారా ఆత్మశక్తిని పొందుకొని ప్రార్థన చేసి ఈ వాక్య పరిచర్యలో నిండుగా పాల్గొందాం. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించాలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించాలేను. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కొదువా సమయములో తండ్రిగా ఉండు. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కొదువా సమయములో తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించాలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించాలేను. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించాలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించాలేను. శోక సమయములో ఊరటగా ఉండు, వ్యాధి సమయములో వైద్యునిగా ఉండు. శోక సమయములో ఊరటగా ఉండు, వ్యాధి సమయములో వైద్యునిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించాలేను. నా దగ్గర ఉండు
ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించాలేను. వాక్కు సమయములో గురువుగా ఉండు, ప్రార్థన సమయములో దేవునిగా ఉండు. వాక్కు సమయములో గురువుగా ఉండు, ప్రార్థన సమయములో దేవునిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించాలేము. మా దగ్గర ఉండు ఓ యేసయ్యా మిమ్ము విడిచి జీవించాలేము, మిమ్ము నిడిచి జీవించాలేము, నిన్ను విడిచి జీవించాలేను. ప్రార్థన చేద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 13-14 వచనములు పలుకుతున్నావయ్యా. సాక్షులుగా ఉండవలసిన సమయమున మీరు అచట చెప్పవలసినది గురించి ప్రత్యేక విధంగా కలవరపడకూడదని చెప్తూ ఉన్నావు ప్రభువా. దివ్యవాణి టీవీ ద్వారా ఈ వాక్య పరిచర్యలో ఒక సాక్షిగా నన్ను వినియోగించుకుంటున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఒక సాక్షిగా వినియోగించుకోబోతున్న దాన్ని బట్టి మీకు స్తోత్రం. కలవరపడకుడు అంటున్నావు ప్రభువా. నిజమే, వాక్యము బోధించడానికి నేను కలవరపడదలుచుకోలేదు ప్రభువా. వాక్యం విషయములో నీ బిడ్డలు సాక్షిగా జీవించుటకు, వారి జీవితంలో వాక్య పరిచర్యలో ప్రత్యేక విధంగా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా కలవరపడకుండగా ప్రభువా ఈరోజు మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకో, మా జీవితాలను స్వాధీనపరచుకో, మా ఆలోచనని స్వాధీనపరచుకో, మా మాటల్ని స్వాధీనపరచుకో, మా వినికిడిని స్వాధీనపరచుకోమని అడుగుతున్నాను. మా శరీరంలో ఉన్న ప్రతి అవయవములను నీ స్వాధీనపరచుకొని ప్రభువా నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ కృప చేత నింపమని అడుగుతూ ఉన్నాం. కలవరపడకుండగా ఈ నోటిలో నీ మాట రావాలి. ప్రతి మాట నీ ఆత్మ చేత నీ బిడ్డలు ఆలకించే గొప్ప కృపను దయచేయమని లూకా సువార్త 21వ అధ్యాయం 13-14 వచనం ప్రకారం యేసు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా రాజుల 2వ గ్రంథం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రాజుల 2వ గ్రంథంలో 25 అధ్యాయాలు ఉంటూ ఉన్నాయి. మరి ఈ 25 అధ్యాయాల్లో ప్రత్యేక విధంగా మనం రాజుల యొక్క పరిపాలన ఎటువంటి వినాశనానికి గురవుతూ ఉందో, మరి ప్రత్యేక విధంగా రాజుల 2వ గ్రంథములో మరి ప్రజలు ప్రవక్తల మీద ఏ విధంగా ఆధారపడి జీవిస్తూ ఉన్నారో, మరి ప్రజలు సైతం వారు ఏ విధంగా త్రప్పుద్రోవ పడుతూ ఉన్నారో, మరి ఈ త్రప్పుదో పడుతున్న ఈ సమయంలో కూడా యావే మరి ఆయన ప్రవక్తల ద్వారా ఇజ్రాయెలు ప్రజలను మరి ఏ విధంగా ఓపిక వహించి ఆయన వారికి ఒక ఆశీర్వాదకరంగా మారడమే కాకుండా వారి జీవితాన్ని ఏ విధంగా సరిదిద్ది వారి చక్కజరుస్తున్నాడో మనం చూసుకోబోతున్నాం. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, ఆహాబు మరణానంతరము మోవాబు మండలము ఇజ్రాయెలుపై తిరగబడెను అని వాక్యం రాయబడి ఉంది బిడ్డలారా. ఈ విధంగా ఇజ్రాయెలు ప్రజలపై అనేక మంది రాజులు కానీ మరి ఆ ప్రజలు కానీ తిరగబడిన ప్రతి సమయములో దేవాతి దేవుడు మరి తన కృప ద్వారా ఇజ్రాయెలు ప్రజలను ఏ విధంగా కాపాడుతున్నాడో మనము రాజుల 1వ గ్రంథంలో చదువుకున్నాం, రాజుల 2వ గ్రంథంలో కూడా చదువుకుంటూ ఉన్నాం. మరి ఇటువంటి సమయంలో రాజుల 2వ గ్రంథం మరి 1వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, ఆహాజ్ రాజు సమరియలోని తన మెడపై వసారా నుండి క్రింద పడి గాయపడెను అని ఉంది బిడ్డలారా.
ఎప్పుడైతే ఆ రాజు కింద పడి గాయపడుతూ ఉన్నాడో, మరి ఆ గాయపడిన ఆ రాజు మరి యావేను సంప్రదించక ఆ రాజు తన దూతలను ఎవరో ఒక దూత దగ్గరకు పంపించి మరి ఆ దూతను అడగమంటూ ఉన్నాడు. ఏమని? నా యొక్క అనారోగ్యము నయమవుతుందా లేదా అని చెప్పి మరి ఆ రాజు యావేను ఆశ్రయించక ఏదో ఒక దేవదూతల దగ్గరకు తన దూతలను పంపిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, అటువంటి సమయంలో వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనములు. అప్పుడు ఏలియా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దూతల దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఆ దూతల దగ్గరికి పంపించి మరి ఏలియా ద్వారా తన సందేశాన్ని ఆ రాజుకు అందిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆ రాజు పట్ల దేవుడు ఏ విధంగా కోపాగ్నికి గురవుతున్నాడు. బిడ్డలారా, కోపాగ్నికి గురవ్వడం మాత్రమే కాకుండా మరి ఆయన తన అనుగ్రహాలను ఎంత కురిపించినా ఈ రాజు ఇంకొక దేవుడి దగ్గరకు, ఇంకొక దూతల దగ్గరకు ఆశ్రయించిన విధానాన్ని బట్టి మరి దేవుని యొక్క కోపాగ్నికి రాజు గురైన విధానం మనం రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. మరి ఇక్కడ రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే మరి ఏలియా యొక్క మరి మరణము కాకుండా దేవుడు ఏ విధంగా ఏలియాను కొనిపోయిన విధానాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, ప్రభు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమైనది అని వాక్యం సెలవిస్తుంది 1వ వచనంలో. మరి మోక్షమునకు కొనిపోయిన సమయాన్ని గురించి మనం 2వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో ఏలియాతో పాటు మరి ఎలీషా కూడా వెళుతూ ఉన్నాడు. కానీ ఏలియా ఎలీషాతో ఏం పలుకుతూ ఉన్నాడు? ఏలియా ఎలీషాతో నీవిచట ఆగుము అని పలుకుతున్నాడు. ఆగమనిన ఆ ఏలియా ఏం చేస్తూ ఉన్నాడు? ఎలీషా మరి ఆ ఏలియాతో పలికిన మాట ఏమిటి అనంటే, మరి నీతో నువ్వెక్కడికి వెళ్ళినా నేను వస్తాను అని చెప్పి తెలియచేస్తున్నాడు. బిడ్డలారా, అనగా మరి ఏలియా ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను అని చెప్పి తెలియచేస్తున్నాడు. అనగా ఇటువంటి సంఘటన మనం 2-3 సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. మళ్ళీ తిరిగి ఆగుము ఇక్కడనే ఉండుమన్నా, లేదు నేను కూడా వస్తాను. ఆగుము ఇక్కడనే ఉండు అన్నా, లేదు నేను నీతోనే వస్తాను అని మరి ఎలీషా ఏలియాతో పలకడం మనం మరి 2వ అధ్యాయంలో అనేక సందర్భాల్లో చదువుతున్నాం. ఇంకా నిండుగా మరి ప్రవక్తల తరువాత కూడా మిగతా రాజుల పరిపాలన కాలంలో రాజులు ఎటువంటి జీవితాన్ని జీవించారు, ఆ జీవితాన్ని ద్వారా మరి దేవుని యొక్క కోపాగ్నికి ఏ విధంగా గురవుతూ ఉన్నారో, ఈ రాజుల్లో సైతము నీతి కలిగిన ఆ రాజులు ఎవరు, ఆ రాజులు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, ఆ కుటుంబాన్ని ఎటువంటి నడవడిక వైపు నడిపిస్తూ ఉన్నారో మనం కొద్దిగా విరామము తీసుకొని తిరిగి వచ్చి ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించుదాం.